రంగనాథానందజీ ఉండేవారు, చాలా దగ్గరగా ఉండేవారు. ఆయన దగ్గర పెట్టుకుని ఇంగ్లీష్లో మాట్లాడాలంటే నేను భయపడేవాడిని. నేను ఆయన తోటి అనేవాడిని, నాకు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే మీరు ఉండకూడదు వైద్యకి పోయినా, తెలుగులో మాట్లాడాలంటే ఇది బాపురెడ్డి గారు, తర్వాత నారాయణ రెడ్డి వగైరా ఉన్నారంటే నాకు తెలుగు కంగారు పడిపోతాను, నేను మాట్లాడటానికి కొంచెం నర్వస్ అవుతాను అని. ఈవేళ దీనికి తోటి డాక్టర్ మంజులత గారు కూడా ఇక్కడ ఉన్నారు. అంచేత నా భాష అత్యంత బాగోకపోవచ్చు, అయినప్పటికీ మీరు మన్నించమని కోరుతున్నాను. ఒక్క విషయం ఈ స్మరణ చేసుకునే సందర్భంలో చెప్దామని ఆలోచుకుంటున్నాను. జీవిఎస్ మిగతా గ్రంథాలు, మిగతా కావ్యాలు అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అసైన్మెంట్ తీసుకున్నారు 1995లో అనుకుంటాను కదండి. టీటీడీ మహాభారతం కవిత్రయం రాసినటువంటి మహాభారతం వ్యాఖ్యానం చేయడానికి చాలామంది రాశారు. దివాకర్ వెంకటవసాన వగైరా అందరూ చాలా పాండిత్యంతో చూపించారు. అవన్నీ క్రోడీకరించి కొలెక్ట్ చేసి వ్యాఖ్యానం రాయమని చెప్పి టీటీడీకి అప్పచెప్పారు ఆ ప్రాజెక్టు. దానికి సంపాదకుడిగా ఉండేవారు. ఆశ్చర్యం ఏమిటంటే భారతాన్ని ముగ్గురు రాశారు. కవిత్రయం అంటారు, రాపడేయడం. ఆ ముగ్గురు ఈ జీవిఎస్లో మళ్ళీ కలిసి దీని వ్యాఖ్యానం రాశారనిపించింది. కారణం ఏమిటంటే ఈయన కూడా 3 సార్లు తీసుకున్నారు. మొదటి కొద్ది సంవత్సరాలను 1995 నుంచి కొద్ది సంవత్సరాలు ఆయన వ్యాఖ్యానం రాసి సంపాదకీయం రాసిన తర్వాత ఆయనకి హార్ట్ సర్టిఫికేట్ వచ్చింది, కార్డియాక్ సర్టిఫికేట్. అది అయిన తర్వాత ఆంజనేయ గారికి నేను రాయలేనండి, నాకు ఓపిక సన్నగిలిపోతుంది, నేను రాయలేను, మానేస్తాను, కొన్ని పర్వాలు పూర్తి చేశాను, మిగతా చేయలేకపోతున్నాను. లేదండి మీరు బాగుంటారు, ఏమవ్వదు, మీరు మిగతా కూడా రాస్తారని చెప్పాను. 2వ అధ్యాయంలో ఆయన 2 ఏళ్ళు మళ్ళీ 2005లో మళ్ళీ ఆయన రాసి కొంతకాలం రాసిన తర్వాత మళ్ళీ జబ్బు పడిపోయారు. ఇంకొక వారం రోజుల్లో పదవి విరమణ చేస్తాను వైస్ ఛాన్సలర్గా అనేటప్పటికి అనుకోకుండా పెద్ద కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. అప్పట్లో పోతాడని అనుకున్నాం మేము, కానీ భగవంతుని దయ వల్ల అప్పుడు బయటపడ్డారు. ఆ 2వ అధ్యాయంలో ఆయన మరో కొన్ని పర్వాలు రాశారు వ్యాఖ్యానం. అప్పటి వరకు వీరిలో కవిత్రయంలో 2వ కనిపించారు నాకు. అంతా అయిపోయింది, జబ్బు పడిపోయారు. ఇంకా 2 పర్వాలు మిగిలిపోయి ఆంజనేయ గారు రాయలేకపోయాను, పూర్తి చేయలేకపోతున్నాను నేను నాకు ఇచ్చినటువంటి ఈ వ్యాఖ్యానాన్ని. ఆ స్వామి దయ ఏం జరుగుతుందో అని చెప్పాను. ఒక రోజున విచారిస్తుంటే నేను చెప్పాను, ఏమీ ఇబ్బంది లేదండి, నేను తప్పకుండా పూర్తి చేస్తానన్నా. నాకు తెలియదు, నేను ఈ మధ్యన అడిగాను ఏమైంది ఆ 2 పర్వాలు అని చెప్పి. ఆయన 2 పర్వాలు కూడా వ్యాఖ్యానం పూర్తి చేశారు, అవి రిలీజ్ అవుతున్నాయని చెప్పారు. ఈ కవిత్రయంలో ముగ్గురు కలిసి ఈయనలో ఇనుమడించినటువంటి ఈ ప్రఖ్యాతమైనటువంటి ఒక ప్రకృతి ఇలాగా మనకి భారతం వ్యాఖ్యానంగా చాలా వాల్యూమ్స్లో తిరుపతి దేవస్థానం ద్వారా మనకి అందజేసినటువంటి మహనీయుడు జీవిఎస్. ఈయన రాసినటువంటి కవిత్వం గురించి, వారికి ఉన్నటువంటి సాంస్కృతిక జ్ఞానం గురించి డాక్టర్ బాపురెడ్డి గారు, ఉపాధ్యక్షులు డాక్టర్ మంజులత గారు చెప్తారు. నేను వాటిపై చెప్పడం అనేటువంటిది ప్రయత్నించానంటే అదొక సాహసం అన్నమాట నాకు. అయినప్పటికీ ఈవేళ నాకు మీ అందరూ ఎదురుకుండా ఆ జీవిఎస్ను స్మరించుకుని పాత స్మరణలు మనసులో తెలుసుకుని మీలో ఉండటం నాకు చాలా సంతోషం. అటువంటి మిత్రుడు ఎక్కడో అంత
అన్ని విధాల ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నేను చూశాను. ఈనాడు నేను ఒక్కడే ప్రార్థించగలను, ఆయన ఆత్మ శాంతి చేసి మరి పునర్జన్యం ఉన్నట్టయితే ఇంతకంటే గొప్పగా కవిగా ఆంధ్రదేశంలోనే తెలుగు వాళ్ళ మధ్యన పుట్టాలని కోరుకుంటున్నాను.